అమూల్య చందు మాటలు చాటుగా విని శ్రీవల్లి కుట్రను తెలుసుకున్న రామరాజు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకుంటే గనక సాగర్ పెట్టిన గొడవకు నర్మదకు కూడా దూరంగా ఉండాలని రామరాజు అయితే అనుకుంటాడు. ఇదే సమయంలో వల్లి ఉంటే ఇంటి పనంతా కూడా చక్కగా చకచకా చేసేదని తిరుపతి సలహా ఇవ్వడంతో తిరుపతికి ఏం తెలుసు వల్లి నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, కేవలం సాగర్కి రామరాజుకి ఈ తిరుపతికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా వల్లి గురించి వల్లి చేసిన కుట్రల గురించి అందరికీ తెలుసు కదా. సో తిరుపతి అలా మాట్లాడేసరికి ఈ లోపు చందు వస్తాడు. నాన్న నేను మిల్లికెళ్ళొస్తాను అనగానే మిల్లికి వెళ్తూ కానీ లేరా, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళు, మీ అత్తగారింటికి వెళ్ళి మీ అత్తగారికి కాలు బాగోలేదు కదా పలకరించి వల్లిని తీసుకురా అని చెప్పాను. కానీ ఎందుకు నాన్న, పలకరించకపోతే ఆవిడ కాలు ఏమన్నా తగ్గకుండా పోతుందా ఏంటి, అయినా నాకు మిల్లులో పనుంది అనేసరికి ఏంట్రా వల్లి పేరెత్తితే చాలు కోపంతో మండిపడిపోతున్నావంటూ రామరాజు నిలదీసేసరికి అదేమీ లేదు నాన్న, ఇక్కడైతే కావాలంటే ఆ అమూల్య చూసుకుంటుంది, నర్మద చూసుకుంటుంది, ప్రేమ చూసుకుంటుంది, అక్కడ వాళ్ళమ్మకు ఉన్నది ఒక్క కూతురే కదా, ఇంకొక కూతురు హాస్టల్లో ఉండి చదువుకుంటుంది కాబట్టి వల్లియే కదా వెళ్ళి చూసుకోవాలి అని చెప్పనేసరి అని నాకు పనుంది నాన్న నేను వెళ్తాను, తర్వాత ఎప్పుడో వీలు చూసుకుని వెళ్ళి పలకరిస్తాను అంటూ వెళ్ళిపోతుంది. వీడేంట్రా వీడు ఇలా చెప్తున్నాడు, తెలుసు కదా బావా చందు వర్క్ మైండెడ్ అని, పెద్దల్లుడికి సహాయంగా నేను మిల్లికి వెళ్తాను కానీ ఒరే ధీరజ్ మనం వెళ్దాం పదరా అని చెప్పనేసరికి వదిన మీరు కూడా రండి, అక్కడ తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని ధీరజ్ అనేసరికి అందరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్తారు. రామరాజుకి అక్కడి నుంచి పని ఉండేసరికి రామరాజు వెళ్ళిపోతాడు. ఇంకా ధీరజ్ తన ట్రీట్మెంట్ను మొదలు పెడతాడు. మీ కాళ్ళల్లో నొప్పి ఉందనుకో అత్తయ్య, ఇది తగలదు, నొప్పి లేదనుకో ఇది తగులుతుంది అని చెప్పనేసరికి జువ్వ తీసుకుని నర్మద చేతికి ఇచ్చి కొట్టమనడంతో నర్మద చేత కొడుతుంది. ఎంత కొట్టినా నొప్పి లేదనేసరికి వల్లి వదిన బాగా దిట్టంగా బలంగా ఉంటుంది. వల్లి వదినకైతే బలం సరిపోతుందక్క, వదిన నీకు బలం సరిపోవట్లేదు వదిన అని చెప్పి నర్మదని పక్కకు తప్పుకోమని వల్లి చేతికి జొవ్విచ్చి కొట్టమనగానే తనకి ఇష్టం లేకుండా ఇంకా 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 గట్టి కొట్టొద్దునా అప్పుడే మీ అమ్మ లేచి నిలబడుతుంది అంటూ ఇంకా జొవ్వ తీసుకుని చేత కొడతారు. కొట్టేసేసరికి ఏంటొదినా నిజంగా కాళ్ళులో తేడా వచ్చే ఉంటుంది వదినా, లేదంటే ఇన్ని దెబ్బలు పడ్డ తర్వాత కూడా లేచి నిలబడలేదంటే మనం ఈ ట్రీట్మెంట్ని రోజు చేయించాలి, రోజు ఈ కేరళ ట్రీట్మెంట్ చేస్తే అత్తయ్య ఒక వారం రోజులకి లేచి తిరిగేస్తారు కదా వదినా అని చెప్పాను. కానీ అవును ధీరజ్ నువ్వు చెప్పింది కరెక్టే, రోజు వచ్చి మనం ఈ ప్రాసెస్ చేద్దాము, ఒక గంట అనుకుని ప్రతిరోజు వద్దాం ధీరజ్, రా ప్రేమ వెళ్దాము, వల్లి అక్క చూసుకో అని చెప్పి ముగ్గురు కూడా బయటికి వచ్చేసేసరికి లోపల ఇంకా అరుపులు కేకలు వినిపించి గబ్బా చీర చూసుకునేసరికి తట్లు వచ్చేసి ఎర్రగా కందిపోయి ఉంటాయి. అమ్మో ఏంటమ్మో ఇది అనేసరికి నాకు తెలిసి ధీరజ్ కూడా నీ గురించి తెలిసిపోయింది అమ్మడు, అందుకే ధీరజ్ ఈ రకంగా ఇలా ఆడుకున్నాడు, వదిలిపెట్టను, ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టినాను కానీ ఇంకేం వదిలిపెట్టేది భాగ్యం, నిన్నే వాళ్ళు ఒక ఆట ఆడుకున్నారు, ఇంకేం వదిలిపెట్టవు, నువ్వే అమ్మాయి కాళ్ళకు కట్టులు కట్టి అత్తవారింటికి పంపిద్దాం అనుకున్నావు, వాళ్ళు చూడు ఎంత తెలివిగా నువ్వు అనుకున్న దానికంటే ముందే వచ్చి ఇదంతా చేశారు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అమూల్య కాలేజీకి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తుంది. ఏంటొదినా వెళ్ళారా చూసారనగానే వెళ్ళాము చూసాము ఇవ్వాల్సింది ఇచ్చాము అనగానే ఏం జరిగింది వదినా అనేసరికి ఇలా రా అమూల్య అక్క కాఫీ తీసుకురా ముగ్గురం తాగుతూ మాట్లాడుకుందాం అనగానే సరే అని మరి నాకో అనేసరికి ఈలోపు ధీరజ్ వస్తాడు.
ఉండు ధీరజ్, నలుగురికి కాఫీ పెట్టి తీసుకొస్తాను. అప్పుడు మనం అక్కడ పెరట్లో కూర్చుని మాట్లాడుకుందాం. అక్కడ జరిగిన సన్నివేశాలకి అమూల్యకు చెప్తే అమూల్య నవ్వుకుంటుంది కదా అని చెప్పనేసరికి, ఏంటొదినా ఏం జరిగింది అక్కడ అనగానే, కొంచెం ఆగు అమూల్య, ఆగితే పెద్ద వదిన వచ్చాక నలుగురు మాట్లాడుకుందాం అనేసరికి ఈలోపు కాఫీ పెట్టుకుని తీసుకొస్తుంది నర్మద. తీసుకురావడంతో రెండు తాగుదామని నలుగురు కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ తాగుతూ ఇంకా మొత్తం విషయం అంతా కూడా ప్రేమ ఒకసారి, నర్మద ఒకసారి, ధీరజ్ ఒకసారి చెప్తూ ఉంటే అమూల్య పగలబడి నవ్వుతుంది. ఎందుకంటే అక్కడ జరిగిన కామెడీ సీన్ అలాంటిది కదా, పిచ్చగా నవ్వుతుంది. అయ్యో, అనవసరంగా నేను కాలేజీకి వెళ్ళానురా, లేదంటే అక్కడికి వచ్చుంటే మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ మిస్ అయ్యేదాన్ని అనగానే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదే, నా కళ్ళల్లో చూస్తున్నావు కదా నువ్వు ఎంత సంతోషపడుతున్నావో. నిన్ను మోసం చేసి నిన్ను బాధ పెట్టిన వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తానా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేను అని చెప్పాను. కానీ నాకు ఒక డౌట్ అన్నయ్య, ఎప్పటి నుంచో ఈ డౌట్ నాకు మొదలైందనేసరికి, ఏంటమూల్య ఏంటా డౌటు? అసలు వల్లి వదిన ఆ విశ్వక్తో ఎందుకు చేతులు కలిపిందంటావు? ఆ విశ్వక్తో కలిపి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంది? విశ్వకు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నాటకమాడుతున్నాడు కదా, ప్రేమ రాయబారం నడపమనే కదా చెప్పాడు. మరి వాళ్ళు చెప్తే వల్లి వదిన ఎందుకు వినింది? ప్రతి క్షణం నాన్నని, మన ఇంట్లో వాళ్ళని, నిన్ను అందరినీ కూడా అవమానించినట్టు చేసిన వాళ్ళని వదిన ఎందుకు వెనకేసుకొచ్చి మరి ఎందుకు నాకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపింది అంటూ అమూల్య ఆలోచించేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు అమూల్య. ఆ విషయం గురించి మనం ఎప్పటి వరకు వల్లిని అడగలేదు. ఎందుకు ప్రేమాయణం నడిపించావు అన్న విషయం కనుక్కోలేదు మనం. ఆ విషయం ఖచ్చితంగా కనుక్కోవాలి. లేదంటే మాత్రం అసలు ఏ ఉద్దేశంతో ఇదంతా చేసిందనేది అడుగున పడిపోతుంది అనగానే, అవునొదినా అని చెప్పి ఇంకా అనుకుంటారు. కానీ బావగారు చాలా బాధపడుతున్నారు. వల్లి అక్కను క్షమిస్తే, వాళ్ళ అమ్మకు కొంచెం దూరంగా పెడితే ఖచ్చితంగా వల్లి అక్క మళ్ళీ మామూలుదవుతుందని నా నమ్మకం. ఒక్కసారి బావగారితో మాట్లాడితే బాగుంటుంది చందు ధీరజ్ అనేసరికి, అన్నయ్యతోట నా వల్ల కాదు. అన్నయ్య అసలే వల్లి వదిలి మీద పేకల దాకా కోపంతో ఉన్నాడు. తన ఊసెత్తుతుంటేనే ఊరుకోవట్లేదు. ఉదయం కూడా తన మాట వినబడిన తర్వాత కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే అన్నయ్యని బాధ పెట్టదలుచుకోలేదు. ఏదైనా అది ఇది అంటే ఒప్పించాలంటే ఈ అమూల్య మాత్రమే అనగాని, ఏంటన్నయ్య అటు తిప్పి ఇటు తిప్పి నాకే ఎసరు పెట్టావు? తప్పదమూల్య, ఖచ్చితంగా సరే అన్నయ్య, పెద్దన్నయ్యతో నేను వీలు చూసుకుని మాట్లాడతాను అని చెప్పి అమూల్య చెప్తుంది. అవునొదిన, సాగర్ అన్నయ్య రాత్రి చాలా కోపంగా గదిలోకి వెళ్ళాడు కదా, మీ గదిలో ఏయో కేకలు కూడా వినిపించాయి, ఏం జరిగింది అనగాని, ఏం చెప్పమంటావు ధీరజ్, మీ అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోదాము అంటున్నాడు. మీ నాన్న ఎప్పటికీ మీ అన్నయ్యని క్షమించడంట. అందుకని ఇంట్లోంచి వెళ్ళిపోదాము అంటే, ఉద్యోగం మానేస్తే వెళ్ళిపోదాము అని చెప్పాను. నేను ఉద్యోగం మానేను, కానీ మా అమ్మ వచ్చిన తర్వాత నోరు మూసుకుని ఇంటి నుంచి బయటికి నడవాలి అని చెప్పి మీ అన్నయ్య టార్గెట్ పెట్టాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ధీరజ్ అని చెప్పనేసరికి, అలాంటిదేమీ ఉండదులే వదిన, నువ్వేం టెన్షన్ పడకు. ఆ పరిస్థితి వస్తే ఎలా అన్నయ్యని ఆపాలో అప్పుడు చూద్దామనగాని, ఏమో మీ అన్నయ్య చాలా మంకు పట్టి ఉన్నాడు. పైగా మీ నాన్నగారు కూడా సాగర్ చేసిందే తప్పన్నట్టు మాట్లాడేసరికి, సాగర్ తట్టుకోలేకపోతున్నాడు అనేసరికి, మరి వాడు చేసింది కూడా తప్పే కదా వదిన, నాన్న నమ్మకాన్ని వమ్ము చేశాడు కదా అనగాని, అది మనం అనుకుంటున్నాము, కానీ మీ అన్నయ్య అలా అనుకోవట్లేదు కదా. మీ అన్నయ్యది ఎప్పుడు కరెక్ట్ అన్నట్టుగానే ఉన్నాడు. ఇన్ని రోజులు రైస్ మిల్లులో పని చేశాను, ఇప్పుడు ఇంకా నేను రైస్ మిల్లో పని చేయను, నాకంటూ ఒక గొప్ప స్థాయి వద్దా, నేనంటూ గొప్పగా బ్రతకొద్దా అని మీ అన్నయ్య అంటున్నాడు. నేనేం చేయని చెప్పు, మీ అన్నయ్యకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని ఇంకా నర్మద అనేసరికి, అవును అన్నయ్య బాధ కూడా అన్నయ్యదే. ఇన్ని రోజులు రైస్ మిల్లులో పనిచేశాను, నాకంటూ ఏ గుర్తింపు లేదు, ఇప్పుడు కూడా గుర్తింపు లేకపోతే ఎలాగా, నేను
నేను జాబ్ చేసి గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అన్నయ్య భావిస్తున్నాడు. కానీ 20 లక్షలు అప్పు తెచ్చిన సేటు మామయ్య గారిని నడి రోడ్డు మీద అడిగేసరికి మామయ్య గారు తట్టుకోలేకనే కదా సాగర్ మనందరి కోసం తెచ్చిన బట్టల్ని తగలపెట్టేశారు. అది సాగర్ తట్టుకోలేకపోతున్నాడు. ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలేంటో, ఈ ఈగో ప్రాబ్లమ్స్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ధీరజ్ అని చెప్పనేసరికి, తప్పదొద్దునా, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే అమ్మ రావాలి. ఈ సమస్యలన్నీ మన ఇంటికి ఎందుకు చుట్టుముడుతున్నాయో, ప్రేమ నేను ఒకటయ్యామా అనుకుంటే మీ ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. ఎప్పుడు వల్లి వదిన చందు అనే మధ్య చిన్న గొడవ కూడా జరగని వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద అగాధం చోటు చేసుకుని ఏకంగా అన్నయ్యే వదినని తీసుకెళ్లి పుట్టింట్లో దిగబెట్టేసి వచ్చేశాడు. ఇప్పుడు ఏంటో పరిస్థితి. ఏదో రకంగా నువ్వే మాట్లాడాలమూల్య. వల్లి వదిన్ని క్షమించమని అడిగి పుట్టింటి నుంచి తీసుకురమ్మని చెప్పు. ఎక్కువ రోజులు అక్కడే ఉన్నా నాన్నకు అనుమానం వస్తుంది అని ఇంకా ధీరజ్ చెప్పడంతో అలాగే అన్నయ్య అని చెప్పి అమూల్య కాస్త చెప్తుంది. సాయంత్రం రామరాజు వస్తాడు. రామరాజు వచ్చిన తర్వాత గదిలో కూర్చుని ఉంటాడు. అప్పుడే చందు వస్తాడు. చందు వచ్చేసరికి అన్నయ్య నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని చెప్పి అమూల్య చెప్తుంది. అప్పుడే సాగర్గా చందు ఇంటికి రావడం చూసినా అంటే చందుతో కూడా రామరాజు మాట్లాడాలనుకుంటాడు. ఎందుకంటే రామరాజుకి చందు మీద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వాడి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించేసరికి అనుమానం కలుగుతుంది. అనుమానం కలిగి ఇదెందుకు, ఈ రకంగా ఎందుకు చందు ఉంటున్నాడు, వల్లి విషయంలో చందు ఏదైనా బాధపడుతున్నాడా, అసలు ఎందుకీ బాధ, దేని గురించి వల్లి విషయంలో బాధపడుతున్నాడు అన్న ఉద్దేశం మీద చందుని నిలదీద్దామని రామరాజు అనుకుంటాడు. ఎప్పుడైతే రామరాజుని ఇలాగా బయటకు వస్తూ ఉండగా అమూల్య చందుని చేయి పట్టుకుని తీసుకెళ్తుందో అన్నయ్యతో ఏం మాట్లాడాలనుకుంటుంది అన్న ఉద్దేశంతో సర్లే అన్న చెల్లెలు కదా ఏదో మాట్లాడాలనుకుంటున్నారులే అని లోపలికి వెళ్ళబోతూ ఉండగా వల్లి వదిన్ని ఎందుకు క్షమించలేవన్నయ్యా అంటూ అడుగుతుంది. అదేంటి వల్లి వదిన్ని క్షమించలేవా అని అమూల్య చందుని అడగడం ఏంటి? వల్లిని క్షమించమని అమూల్య ఎందుకు అడుగుతుంది? ఏ ఉద్దేశంతో అడుగుతుంది? ఏ కారణం చేత అడుగుతుంది? నాకు అర్థం కావట్లేదు. అసలు అమూల్యకు చందుకి ఏంటిదంతా అన్న ఉద్దేశంతో పక్కనే నిలబడతాడు. నిలబడేసరికి ప్లీజ్ అన్నయ్య, నా కోసం, నాన్న కోసం వల్లి వదిన్ని క్షమించన్నయ్య. వల్లి వదిన గురించి నాన్నకు తెలియదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నాన్నకు వల్లి వదిన్ని నువ్వు తీసుకురావట్లేదు అన్న అనుమానం వచ్చింది అనుకో, నాన్న ఎందుకు ఏంటి అని బాధపడతారు. అలా బాధపడితే మనకే నష్టం కదన్నయ్య. నాన్న ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే కదా మనం ఎన్ని రోజులు ఆ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు నాన్నకు అనుమానం వచ్చిందే అనుకో, తర్వాత నాన్న ఆరా తీయడం మొదలు పెడతారు. అది చాలా పెద్ద ప్రమాదం కదన్నయ్య అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ మోసగత్తిని, నన్ను నమ్మక ద్రోహం చేసి నీ జీవితాన్ని నాశనం చేసిన దాన్ని నేను ఇంటికి తీసుకొచ్చి దాంతో నేను కాపురం చెయ్యాలంటున్నావా? దాని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. అలాంటిది దాంతో నేను కలిసి ఉండడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అమూల్య అంటూ చందు అంటాడు. అన్నయ్య, తప్పులు చేయడం అందరూ చేస్తారు. దయచేసి నువ్వు క్షమించాలి కదా. ఎన్ని రోజులు వల్లి వదినికి దూరంగా ఉంటావు? వల్లి వదిన చేసింది తప్పే. తను 9th క్లాస్ చదివి MA ఇంగ్లీష్ అని చెప్పడము తప్పే. వల్లి వదిన నగలు ప్రేమ వదిన నగలు దొంగతనం చేయడము తప్పే. నిన్ను మోసం చేయడమే తప్పే. నా జీవితాన్ని నాశనం చేయడమే తప్పే. విశ్వను ప్రేమించమని ఆ రోజు వల్లి వదిన చెప్పడం బట్టే నేను ప్రేమించాను. అయినా వల్లి వదిన చెప్తే మాత్రం నేనెందుకు ప్రేమించాలి? అలా భీష్మించుకుని కూర్చునుంటే ఈ గొడవలు ఏమీ జరిగేవి కాదు. హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇదంతా నాది కూడా తప్పుందనగానే నీ తప్పేముంది? నువ్వు వయసులో ఉన్నావు. ప్రేమించమని చెప్తే ఇంటి కోసమే కదా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రేమించుంటావు. అయినా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఇంటి పెద్ద కోడల్ని, ఇంటి అత్తయ్య తర్వాత నేనే ఇంటి బాధ్యతలను చూసుకోవాలి అంటూ మాట్లాడుతుంది కదా వల్లి.
మరి అలా మాట్లాడింది నిన్ను ప్రేమించమని ఎలా చెప్పింది? ఈ ఇంటికి తను వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి క్షణం ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న సమస్యలు కూడా తెలుసు. తెలిసినా కానీ నిన్ను ఎందుకు విశ్వను ప్రేమించమని చెప్పాలి? ప్రేమించమని చెప్పింది సరే, మరి నువ్వు విశ్వను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివి కావడం నీకు ఇష్టం లేక వాళ్ళందరి ప్రేమ ముందు నీ ప్రేమ అనవసరమని అనుకుని నువ్వు మనసు మార్చుకున్నావు. మార్చుకున్న తర్వాత అయినా వదిలిపెట్టిందా? పెళ్లి రేపనగా నిన్ను ముందు రోజు విశ్వకు తీసుకెళ్లి అప్పగించింది కదా, మరి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఇంటి ఆడపడుచు విషయంలో ఎలాంటి కుట్ర చెయ్యకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి ఇంకా చందు అనేసరికి వదిలేసే అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను మన ఇంట్లోనే కదా ఉన్నాను, నా జీవితం ఏమీ కాలేదు కదా అనగానే, నిందైతే పడింది కదా మూల్య, నువ్వు తప్పు చేసినట్టు ఆ విశ్వను ప్రేమించే ఆలోచన నీకు లేకపోయినా నిన్నే తప్పు పట్టినట్టే మాట్లాడారు కదా మొన్నటి వరకు. ఇప్పుడు వల్లియే ఇదంతా చేసిందన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి తీరాలి అనగానే, ఎందుకులే అన్నయ్య, ఇంట్లో వాళ్ళు ఎవరికేంటి, అందరికీ తెలిసింది. ఎటొచ్చి సాగర్ అన్నయ్యకి వీళ్ళకే కదా అని చెప్పనేసరికి, అంటే అమ్మకు కూడా తెలుసా అనగానే, అమ్మకు కూడా తెలుసా అన్నయ్య, అమ్మ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను నిలదీసి అడిగింది, నిన్ను ఎవరు ప్రేమించమని చెప్పారు, నిన్ను ఎవరు విశ్వ దగ్గరికి తీసుకువెళ్లారు అని. వల్లి వదినా అని చెప్పాను. అమ్మ చాలా బాధపడింది, కానీ కేవలం నాన్న గురించి ఆలోచించే అమ్మ కూడా నిజాన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే వల్లి వదిన్ని ఇంటి కోడలుగా ఎంపిక చేసి తీసుకొచ్చింది నాన్న. ఒకవేళ వల్లి వదిన తప్పు చేసింది అన్న విషయం నాన్నకు తెలిస్తే అసలే రైస్ మిల్లులో జరిగిన చిన్న గొడవకి 5 లక్షల విషయానికి నాన్న తట్టుకోలేకపోయారు. ఇన్ని సంవత్సరాలుగా నమ్మిన వ్యక్తి మోసం చేశాడు అని బాధపడ్డారు. ఇప్పుడు వల్లి వదిన నీ జీవితంలో నీ భాగస్వామి. అలాంటిది ఇప్పుడు వల్లి వదిన తప్పు చేసింది అన్న విషయం నాన్నకు తెలిస్తే నేను నా కొడుకు జీవితాన్ని నా చేతుల ద్వారా నాశనం చేశానని బాధపడతారు కదన్నయ్య అంటూ అమూల్య చెప్పేసేసరికి, నాన్న బాధపడతారు అని చెప్పి ఆ మోసగత్తితో నేను జీవితాన్ని పంచుకోవాలా, దాంతో నేను కాపురం చెయ్యాలా? దాన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. పోనీ చదువు విషయం అబద్ధం చెప్పుండొచ్చు, కానీ ప్రేమ నగలు దొంగతనం చేసింది, వాళ్ళు కోటీశ్వర్లని చెప్పి అబద్ధం చెప్పింది. అదంతా వదిలేసినా నీ విషయంలో తను తప్పు చేసింది, అది తట్టుకోలేకపోతున్నాను. అసలు వల్లి ఇదంతా ఎందుకు చేసింది, ఏం ఆశించి చేసిందో నాకు అర్థం కావట్లేదు అమూల్య. అందుకే వల్లిని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టేశాను. వాళ్ళమ్మకు ఏదో కాలు నెప్పట్టిందని అబద్ధమాడి దిగబెట్టినందుకు వాళ్ళు నాటకాలు చూసావా, ఎన్ని నాటకాలు వేస్తున్నారో అని చెప్పనేసరికి, అవునన్నయ్య, ఈరోజు నేను వెళ్ళలేదు, కానీ అన్నయ్య వాళ్ళు వెళ్ళేసరికి మంచం మీద పడుకుని కాలు ఏదో విరిగినట్టుగా డ్రామాలు వేశారంట. వేస్తారు, ఎన్ని డ్రామాలైనా వేస్తారు. ఆ వల్లి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ ఇంటిని నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తుంది. మన కుటుంబాన్ని మొక్కలు చేయడమే వాళ్ళ అవకాశం. రైస్ మిల్లుకు వచ్చి ఇక్కడ రైస్ మిల్లులో 10,000 రూపాయలు మాయం చేసేశాడు వాళ్ళ నాన్న. ఆ విషయం నాన్నకు చెప్తే బాధపడతారు అన్న ఉద్దేశంతో ఆ విషయం కూడా నేను చెప్పలేదు. ఇంత జరుగుతున్నా నేను నాన్నకేమీ చెప్పకుండా ఉండడానికి కారణం నాన్న బాధపడకూడదన్న ఉద్దేశమే అనగానే, అదే కదనా అన్నయ్య మనము కోరుకునేది. నాన్న బాధపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం నాన్న గురించి ఆలోచించి నువ్వు వల్లి వదిన్ని ఇంటికి తీసుకురా అన్నయ్య అని చెప్పనగానే, ఈలోపు నర్మదా, ధీరజ్, ప్రేమ వీళ్ళంతా వస్తారు. వచ్చేసరికి, అవును బావా, వల్లి అక్కని క్షమించు బావా అనగానే, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, నీ నగలు దొంగతనం చేసింది వల్లి అని తెలిసాక నువ్వు క్షమించావా అనగానే, తప్పదు బావా, క్షమించాల్సిన పరిస్థితి వచ్చింది. నగలు దొంగతనం చేసింది వల్లి అక్క అయినా పాపం తిరుపతి బాబాయిని బలి చేసింది. అయినా ఏమైంది, ఏం కాలేదు, నగలు మళ్ళీ నా చేతికే వచ్చాయి కదా. అవన్నీ మనసులో పెట్టుకుంటే జరగదు. మనమంతా ఇన్ని నిజాలు దాచుకుని వల్లి అక్క తప్పు చేసినా మనం భరిస్తున్నాము అంటే కేవలం మామయ్య కోసమే. మామయ్య పరువు నిలబడాలని, తను
వల్లి అక్కని ఎంతగానో నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం దూరం చేయకూడదు అన్న ఒకే ఒక్క కారణమే కదా బావా. మామయ్యకి ఈ విషయాలన్నీ తెలిస్తే మామయ్య తట్టుకోలేరు. ఎందుకంటే వల్లి అక్కని ఏరి నీ జీవితంలోకి తీసుకొచ్చారు కాబట్టి. తను చేసింది తప్పే అని వదిలేసే బావా. వాళ్ళమ్మతో చేరితేనే తను ఇలాంటి తప్పులు చేస్తుంది. వాళ్ళమ్మ జోలికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎటువంటి తప్పు చేసే అవకాశం ఉండదు. అందుకే తప్పులు జరగకుండా ఉండాలి అంటే వదిలేసే బావా, ఇంకా జరగదు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వల్లి అక్కని ఇంటికి తీసుకొచ్చే, ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పనేసరికి సాగర్తో కూడా మాట్లాడాలి బావగారు. సాగర్తో కూడా మాట్లాడి ఎలాంటి సమస్య లేకుండా చూడాలి. మామయ్య గారు సాగరు మళ్ళీ ఒకటైతే కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉంటుంది. లేదంటే ఎవరికి వారే యమున తీరేలా మారితే అందరూ బాధపడతారు. రామరాజు గారు ఒక కుటుంబాన్ని నిర్మించుకున్నారు అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఈ కుటుంబము ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టులోంచి ఏ కొమ్మ విరిగి పడిపోయినా ఆ చెట్టుకి ఎంతో బాధ కలుగుతుంది. మామయ్య గారు కూడా ఈ చెట్టు లాంటి వారే కదా. పిల్లలందరినీ తన చెట్టు నీడలో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. తన కొడుకులు తన మాట వినట్లేదనే మామయ్య గారి కోపమే తప్ప మామయ్య గారికి ఏ రకమైన కోపం లేదు. సాగర్ అది అర్థం చేసుకోలేకపోతున్నాడు బావా. అర్థం చేసుకునేటట్టు మీరే చెప్పాలి అని నర్మద కాస్త అనేసరికి మీరు ఎన్నైనా చెప్పండి, ఏదైనా చెయ్యండి, నేను మాత్రం వల్లిని క్షమించలేను నర్మద. నన్ను ఇబ్బంది పెట్టద్దు. వల్లిని క్షమించైతే ఇంటికి తీసుకురావడం నా వల్ల కాదు. దాని మొహం చూస్తూనే నాకు అసహ్యం కలుగుతుంది. దాని మాట వింటేనే నాకు చిరాకు కలుగుతుంది. ఎంత మోసం చేసిందో నాకు మాత్రమే తెలుసు. విశ్వ అమూల్య ఇద్దరు పార్కులో కనిపిస్తే ఏం మాట్లాడిందో తెలుసా? మీరు గనక వెళ్ళి మామయ్య గారికి చెప్తే మామయ్య గారు అమూల్యను నిలదీస్తారు, అమూల్య ప్రాణాలు తీసుకుంటుంది అని నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది తెలుసా? అందుకే నేను మా నాన్నకు చెప్పలేకపోయాను. మా నాన్న దగ్గర ఏ చిన్న విషయం దాచిపెట్టని నేను పెళ్ళికి ముందే నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుంది అని దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ డబ్బులు 10 రోజుల్లో ఇస్తానన్న వాళ్ళు 3 నెలల వరకు ఇవ్వలేదు. ఎంత స్ట్రగుల్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు నర్మదా. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ సేటు వచ్చి నన్ను నిలదీస్తే మా నాన్నకెక్కడ తెలిస్తే మా నాన్న ముందు నేను ఒక తప్పు చేసిన వాడిలా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని, మా నాన్నకు తెలియకుండా నేను అప్పు చేశానన్న విషయం మా నాన్నకు తెలిస్తే నాన్న నన్ను ఎంతో బాధపడతారని ఎంతో భయపడ్డాను. అందుకే నా తమ్ముళ్ళు అడిగినా కానీ నా తమ్ముళ్ళకు కూడా చెప్పలేకపోయాను. నాకు డబ్బులు కావాలి అని అన్నానే తప్ప కారణం ఇదిరా అని కూడా చెప్పుకోలేకపోయాను. ఒకానొక టైంలో ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాను తెలుసా నర్మదా అని చెప్పనేసరికి అవునొదినా. ఆ రోజు నేను సాగర్ అన్నయ్య వస్తున్నప్పుడు చందు అన్నయ్య అలాగే ఒక వ్యాన్ కిందకి వెళ్ళపోయేసరికి మేమే కాపాడాము. లేదంటే అన్నయ్య ఆ రోజే మనకి దక్కేవాడు కాదు. చూసి అడిగితే ఏమీ కాదు అంటూ చెప్పుకొచ్చాడే తప్ప ఆ రోజు కూడా నిజాన్ని బయట పెట్టలేదన్నయ్య. కానీ వల్లి వదిన ఇలా మోసం చేయడం చాలా తప్పు. అన్నయ్య ఎంతగానో నమ్మాడు. అంత నమ్మిన వల్లి వదిన అన్నయ్యని మోసం చేయడం అన్నయ్య నిజంగా తట్టుకోలేని బాధే. కానీ నాన్న గురించి కూడా ఆలోచించాలి కదరా. ఇలాగే ఉంటే నాన్నకు అనుమానం వస్తుంది, మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఈ మాటలన్నీ విన్న రామరాజుకి మామూలుగా కోపం రాదు. ఇంకా వెంటనే వల్లి చెంప పగలగొట్టాలి అని అనుకుంటాడు. కానీ అలా చెయ్యడు. ఆడదాని మీద చేసుకున్నాను అని చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో మాట్లాడి నా కొడుకుకి కోడలికి విడాకులు ఇప్పించాలి అనేసరికి ఏమైంది రామరాజు గారు అనగానే జరిగిన విషయాలన్నీ చెప్తాడు. సరే విడాకుల నోటీసు అని చెప్పి ఇంకా ఒక నోటీస్ని వల్లికి పంపించి మరొక నోటీస్ని చందు దగ్గరికి తీసుకొచ్చి ఒరే పెద్దోడా అంటూ ఇంకా గుండెలకి హత్తుకుంటాడు. ఏమైంది నాన్న అనగానే వల్లి నిన్ను మోసం చేసిందని నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా,
వల్లితో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నావు కదా, అందుకే నీ ప్రశాంతత కోసం నేను విడాకులు అప్లై చేశాను. ఇదిగో విడాకుల కాగితం, దీని మీద ఒక సంతకం పెట్టు అనేసరికి నాన్న అంటూ ఇంకా చందు అయితే అంటాడు, నాకు అర్థమైందిరా, నీ బాధను నేను అర్థం చేసుకున్నాను. నువ్వు వల్లితో ఉండలేవని నాకు అర్థమైంది. నా కొడుకు బాధపడే పని నేను ఏమీ చేయను. నేను మాట్లాడితే నువ్వు వల్లితో ఉంటావు, కానీ నీ మనసు చంపుకొని అలా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. సంతకం పెట్టరా నాన్న అని చెప్పి ఇంకా రామరాజు కాస్త సంతకం పెట్టిస్తాడు. మరి రామరాజు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? చందుకి వల్లికి విడాకులు ఇప్పించాలనుకున్న తన నిర్ణయం గెలుస్తుందా, లేక ఇంట్లో వాళ్ళంతా కూడా రామరాజు మనసును మారుస్తారా? వల్లి మనసును మార్చి చందుని వల్లిని కలుపుతారా? ఎప్పటికైనా వల్లిలో మార్పు వస్తుందా రాదా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.